ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చామ్, నువ్వు అక్కడ చూడు. ఏమైనా దొరికాయా బాబు? లేదు చామ్. ఛ, అయ్యో ఛ! బాబు, రాజుగారిని రాణిగారిని చంపడానికి ఆ ఉపేంద్ర కెమికల్ వాడాడు కదా. ఈ డబ్బా అదే అనుకుంటా. నో చామ్, నిచ్చు నీవు. చాలా జాగ్రత్తగా పెట్టాలి చామ్. దీని మీద వాడి ఫింగర్ ప్రింట్స్ ఉండొచ్చు కదా. ఆ, ఆ, అవును బాబు. ఒకసారి ఇది పట్టుకో. మ్. పట్టుకో చామ్, జాగ్రత్త. త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. వాళ్ళు చనిపోవటం ఇదంతా చూస్తుంటే వాళ్ళకి అనుమానం వచ్చినట్లుగా అనిపిస్తుంది. వెళ్దాం పద. రమాదేవి, ఇంకా నిద్రపోలేదా? జ్ఞాపకాలు నిద్ర పోనివ్వడం లేదు. పైగా ఏవో శబ్దాలు. ఎందుకో నాకు అనుమానం వచ్చింది మేడం. ఎందుకైనా మంచిదని నా మనుషుల్ని చూడమన్నాను. అనుమానం వచ్చిందా? ఏ? ఇంట్లోకి బయటి వాళ్ళు ఎవరో వచ్చినట్టు నాకు అనిపించింది. ఇంకెవరొస్తారు? ఇంకెవ్వరూ వచ్చే అవకాశమే లేదు. కొత్తగా వచ్చింది మనమే కదా. కొత్త వాళ్ళు ఎవ్వరూ వచ్చే ధైర్యం చెయ్యరు. ఎందుకో నా మనసుకి అలా అనిపించింది. అవును, ఇంత రాత్రి బయట నుంచి వస్తున్నారు, ఎక్కడికెళ్లారు? నాకు నిద్ర పట్టక ఆ రామచంద్ర ఇంటి వరకు వెళ్ళొచ్చాను. అవునా? వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏమైనా ఆధారాలు దొరికాయా? ఎంత వెతికినా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏం దొరకలేదమ్మా. చివరికి ఇదిగో ఈ ఫోటో ఒకటి దొరికింది.
ఏముంది ఇందులో? ఫోటోలో ఉన్న వాళ్ళ మొహాలు ఏమీ కనిపించట్లేదు కదా. దీన్ని మామూలు ఫోటోలా మార్చే టెక్నాలజీ ఉంటుందట కదా, దానికి సంబంధించిన వాళ్ళని కలిస్తే వాళ్ళ ఈ ఫోటోని మామూలు ఫోటోలాగా చేయగలుగుతారేమో. అంటే ఇంత దూరం వచ్చినందుకు మనకి వాళ్ళ గురించి ఏమీ తెలియలేదన్నమాట. ఆధారాలు మనకు దొరకలేదంటే ఇంకెవరి దగ్గరన్నా ఆధారాలుంటాయేమోనని అనుమానించాల్సి వచ్చేది. కానీ మనకే ఏమీ దొరకలేదంటే ఆధారాలు లేవనే అర్థం. ఉపేంద్ర, ఇక నువ్వు వెళ్ళు. రమాదేవి, ఏంటమ్మంట? వాళ్ళ సాక్ష్యాలు మనకి దొరకలేదు. మన గతానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఎవ్వరికీ దొరకకూడదని ఈ మంటల్లో కాల్ చేస్తున్నాను. రే రే సీను, రే సీను, రే ఏమైంది? ఏమైంది? ఎవరు వచ్చారన్నా? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి అమ్మాయా? ఎవరొచ్చారు? రామచంద్రయ్య కూతురా? దానికెవ్వడో సాయం చేస్తున్నాడు. ఎవడాడు? ఎందుకిదంతా చేస్తున్నారు? దాని అంతు చూడాలి.